అప్పటిది. అవన్నీ అయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళు అప్పుడో సినిమా తీసి ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సినిమా తీస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ 1-6 సినిమాలు చేసిన ఒక కొత్త అబ్బాయే హీరో. ఈమెను హీరోయిన్గా పెడితే మైలేజ్ వస్తుంది అనుకున్నారు, బట్ బాగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు నిజంగా సినిమా ఓపెనింగ్ చేస్తే రానంత మైలేజ్. హైదరాబాద్కి మోనాలిసా, నువ్వు కొత్త హీరోయిన్ పెట్టుకున్నా అంతే ఇవ్వాలి, మోనాలిసాని కన్విన్స్ చేసినా అంతే ఇవ్వాలి. పేదింటి అమ్మాయి కదా, నువ్వు ఎంత ఇచ్చినా పాపం పర్లేదండి అంటది, నోరు తెరిచి అడగదు. ఏమో ఫ్యూచర్లో అడుగుద్దామో తెలియదు, ఇప్పుడైతే పాపం నోరు తెరిచి అడగదు. కొత్త అమ్మాయిలు కూడా అంతే ఇవ్వాలి. దాని బదులు వీళ్ళు ఎంచుకున్న మార్గం బాగుంది. ఆ పిల్ల మొత్తానికైతే వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏదో మాట్లాడింది, నమస్కారం, ధన్యవాదాలు, 1, 2 అలా మాట్లాడేసింది. మరి పంపారో లేక షూటింగ్ అవుతుందో ఏంటో తెలియదు, కానీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. కానీ ఇది ఆడితే కనుక ఈ అమ్మాయి మొహం మీదే ఆడాలి. అంటే పెద్దగా నాకు ఆ స్క్రిప్ట్ కానీ ఆ ఆర్టిస్టులు కానీ మిగతాదంతా ఏమంత ఇంట్రెస్టింగ్ ఏం కనబడలేదు. ఏదో సోసోగా మనకి ఎన్ని సినిమాలు వచ్చిపోతే అందులో ఒకట్లానే ఉంది. కాకపోతే మోనాలిసా అనే ఒక ఇమేజ్, ఆమెకు ఆ మాత్రం వచ్చిన ఇమేజ్ అన్నా డ్యామేజ్ చేయకపోతే చాలు, అంతే. అంతే సార్. మేబీ కంటిన్యూ అవ్వచ్చు అంటారా తెలుగులో? కంటిన్యూ అవ్వచ్చా అంటే చిన్న ప్రాజెక్ట్ మనం పిక్ చేసుకున్న ప్రాజెక్ట్ నుంచి ఉంటుంది కదా సార్ ఏదైనా మన కెరీర్. మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా అని చెప్పి తీసుకొస్తాం. వాళ్ళకి అప్పటి వరకు ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి